వెల్కమ్ బ్యాక్ టు అశ్వినిస్ ఇన్ వ్లాగ్స్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మీకు జున్ను ఎలా తయారు చేసుకోవాలని చూపించిపోతున్నానండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసరికి ఏంటంటే మనం ఫస్ట్ తీస్తారు కదా ఆ పాలు కాదండి, సో సెకండ్ టైం ఇస్తారు కదా అవి ఏంటంటే కొంచెం మరీ అంత థిక్గా ఉండవు, కొంచెం లైట్గా పల్చగా ఉంటాయి. సో పాలిగో అయితే ఇలా ఉన్నాయండి. దీనికి ఏంటంటే నేను ఈ గ్లాస్ తోటి మెషరింగ్ తీసుకున్నాను. ఇలా ఒక గ్లాస్ నార్మల్ మిల్క్ ఉంటుంది కదా అవి తీసుకున్నాను. ఇలా 1 గ్లాస్ తీసుకున్నాను కదా, దీనికి నేను 2 గ్లాసెస్ జున్ను పాలు తీసుకుంటున్నానండి. సేమ్ అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు వేసుకుంటున్నాను. సో ఇలా పాలు వేసుకున్న తర్వాత ఇలా ఒక కప్పు తోటి బెల్లం తీసుకున్నానండి. ఇది బెల్లం జున్ను. సో ఇలా తీసుకున్నాను. ఇదేంటంటే కొంచెం మెత్తగా దంచుకొని అందులో వేసేసుకోవాలి. ఇదేంటంటే బెల్లం బాగా కరిగిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి. లేదు మనం గ్రేట్ చేసుకొని వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇలా ఏంటంటే మాది త్వరగా కరిగిపోతుంది, అందుకని చెప్పేసి వేస్తాము కొంచెం దంచుకొని. ఇలా మిరియాలు ఉంటాయి కదా, ఒక 7 to 8 తీసుకొని మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని అందులో వేసేసుకోవాలి. చూసారు కదా బాగా కలిసిపోయిన తర్వాత ఈ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా అది తీసుకొని ఇలా కవర్ చేసి, అలాగే ఒక కాటన్ థ్రెడ్ టైప్లో ఒక క్లాత్ తీసుకొని దాన్ని ఏంటంటే ఈ చుట్టూ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్టుకోవాలండి. సో ఇలా ఎయిర్ ఏం వెళ్ళకుండా కట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దాంట్లో ఏంటంటే కొంచెం వాటర్ వేసుకొని మనం స్టాండ్ ఒకలా ఉంటుంది కదా మనం టేబుల్ మీద యూస్ చేసే స్టాండ్, అది పెట్టి దాని మీద పెడుతున్నాము. మనం డబల్ బాయిల్ చేసుకుంటాం కదా అలా ఒక 15 minutes తర్వాత ఇలాగా టూత్ పిన్తో ఇలా గుచ్చి చూసుకోవాలండి. మనకి టూత్ పిన్కి ఏమి అంటుకోకుండా ఉండి అంటే మనకి రెడీ అయిపోయినట్టే జున్ను. చూసారు కదా చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది, ముక్క కూడా చాలా బాగా ఉంటుందండి. చూసారు కదా చాలా గట్టిగా వస్తుంది పీస్ కూడా. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా ఎమ్మీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ చూసేయచ్చు. థ్యాంక్ యూ, బాయ్.